వెల్కమ్ బ్యాక్. సొరకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసా? తెలియని వాళ్ళు వెంటనే చూసేయండి. కందివేళ్ళు నానబెట్టి పక్కన పెట్టేసాను. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి తరిగి. అండ్ అలాగే సొరకాయ అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. అన్ని వెజిటేబుల్స్ కుక్కర్లో బ్యాళ్ళతో పాటు కుక్కర్లో పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చాక బ్యాళ్ళు అన్నీ నింపుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అండ్ ఉప్పు, బెల్లం, కొంచెం పసుపు అనమాట. నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అంతా అందులో వేసుకోవాలి. అయినాక మరి కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే ఇలా కొంచెం ఉడికెత్తుతుంది అనమాట. దాని తర్వాత పోపు వేసేస్తే అయిపోయినట్టే. కొంచెం ఇంగువ యాడ్ చేస్తే సాంబార్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.